హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఈరోజు మనము ఉన్నాము పొన్నూరు నియోజకవర్గంలో. పొన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అంబటి మురళి. ఏంటి ఈసారి పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెండోసారి ఎగరేయడానికి ఈసారి బరిలోకి దిగుతున్నారు. అసలు పొన్నూరు నియోజకవర్గం గురించి ఏం చేయాలనుకుంటున్నారు, ఇక్కడ ఒక బలమైనటువంటి ప్రత్యర్థిని ఆయన ఎన్నుకోబోతున్నారు. మరి ఆయన దగ్గర ఉన్న వ్యూహాలు ఎత్తుగళ్ళు ఏంటి అనేది ఆయన మాటల్లో విందాం. నమస్తే అండి అంబటి మురళీకృష్ణ గారు. నమస్కారం. అందరికీ సుపరిచితం, మీరు అంబటి రాంబాబు గారి తమ్ముడు. సో ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు తెర వెనుక ఉండి రెండుసార్లు అంబటి రాంబాబు గారు ఎలక్షన్కి మీరు వర్క్ చేశారు, గతంలో కూడా చేశారు. సో ఈసారి మీరే ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎందుకని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? అన్నయ్య అక్కడ సత్తెనపల్లిలో, ఇక్కడ మీరు అన్నట్టుగా నేను పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నా సోదరునికి మద్దతుగా అనేక ఎన్నికల్లో జయాపజయాల్లో నా పాత్ర ఉన్నమాట సుస్పష్టం. అంతేకాకుండా 2014లో తోట చంద్రశేఖర్ గారిని ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం రావడంలో ప్రముఖ పాత్ర వహించడం, వారి ఎన్నికలు కూడా నేను నిర్వహించడం జరిగింది. అప్పుడు పరిస్థితులు వేరుగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. అయితే నేను ఎప్పుడూ కూడా నా కుటుంబం రాజకీయాల్లో నా తండ్రి గారి వద్ద నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా కుటుంబంలో నేను ఎప్పుడూ కూడా ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని నేను ఎప్పుడూ భావించలేదు. అయితే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, సంక్షేమ పథకాలు వారిస్తున్నటువంటి ప్రజానీకాన్ని చూసిన తర్వాత నాలో ఇమిడి ఉన్నటువంటి భావోద్వేగాన్ని బయటికి రావడం, అంతేకాకుండా నేను కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల భావజాలాన్ని ఇనుమడింపజేసే విధంగా కొన్ని కార్యక్రమాలు, 60 కార్యక్రమాలు ఈ పొన్నూరు నియోజకవర్గంలో చేయడం జరిగింది. అయితే అంటే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడాలనేది ఎవరి నిర్ణయం? అంబటి రాంబాబు గారి నిర్ణయమా, లేకపోతే అంబటి మురళీకృష్ణ గారి నిర్ణయమా, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం? అంటే రాజకీయాల్లో నిర్ణయించుకోవటానికి రాంబాబు గారు కానీ, నాకు కానీ, మీకు కానీ మనం నిర్ణయించుకొని మనం పార్టీ పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం, వారు నాకు అభ్యర్థిత్వం ఇస్తే నేను పోటీ చేస్తాను. వారు నిర్ణయించినా, నేను నిర్ణయించుకున్న అభ్యర్థిత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు కనుక ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే. అయితే నేను సాంప్రదాయ రాజకీయాలంటే నేను పొన్నూరు నియోజకవర్గంలో జెండా పట్టలేదు, పార్టీని సమాయత్తం చేయలేదు, లేకుంటే ముఠా కట్టలేదు, ఎంపీపీలు నా వాళ్ళనో, జడ్పీటీసీలు మా వారనో, సర్పంచ్, ఇలాంటి సాంప్రదాయ రాజకీయాలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన సంక్షేమాన్ని గ్రామాన 60 గ్రామాలు తీసుకొని వెళ్ళడంతో బజరంగ్ నేత్రజ్యోతి, మీ గుండె పదిలం, అదేవిధంగా త్రిచక్ర వాహనాలు, దివ్యాంగ దర్శిని, జైపూర్ కాళీవుడు, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగా ఇవ్వడంతో వారి సంక్షేమ కార్యక్రమాలు అనుభవిస్తున్న ప్రజానీకం నన్ను కూడా ఇష్టపడడంతో వారు చేసిన సర్వేల్లో మరి అంబటి మురళీకృష్ణని ప్రస్ఫుటంగా కనపడడంతో వారు కూడా ఆశ్చర్యంగా ముందుగా ఉండి ఉండొచ్చు. తర్వాత వారు డీప్గా సర్వే చేస్తున్నప్పుడు నా పేరు ఇక్కడ అభ్యర్థిగా బాగుంటుందని వారు భావించారని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారితో నాకు 30-35 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఎందుకంటే నేను కడపలో ఇంజనీరింగ్ చదివే రోజుల్లోంచి వారి కుటుంబ సభ్యులు నా క్లాస్మేట్గా ఉండడం వల్ల పులివెందుల వెళ్ళే అలవాటు నాకుంది. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వ్యక్తిగతంగా నాకు పరిచయం ఉంది. ఆ వ్యక్తిగత పరిచయం నేను నియోజకవర్గంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు వారికి నచ్చడం వల్ల కనీసం నన్ను 3 సంవత్సరాల్లో నేను వారిని వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు. మరి కనీసం నాకు ఫోన్ చేసి వారు మాట్లాడలేదు. నేను కేవలం నాకు ఉద్దేశం ఉన్నట్టుగా మీలాగా మీడియా వారు గ్రహించి ద్వారానో, లేకపోతే నేను పంపిన మేఘ సందేశాన్ని వారు అందుకుని వారు నాకు ఈ అభ్యర్థిత్వాన్ని ప్రకటించే ముందు కూడా నన్ను పిలవకుండా ప్రకటించిన 3 వారాలకు నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం అంటే 174 నియోజకవర్గాల్లో
వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికన్నా నాకు ఇచ్చినటువంటి వ్యక్తిగత గౌరవం, నా మీద ఉన్నటువంటి ప్రేమ, నేను ప్రజానికానికి చేసినటువంటి సేవ, ఒక ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రజలకు సేవ చేసి ఒక బలమైన పార్టీ అభ్యర్థిత్వాన్ని పొందటం అనేది నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇది ఫ్యూచర్లో అందరికీ కూడా ప్రజాసేవకు ఆదర్శంగా ఉంటుందేమో అని నేను కూడా ఆశపడుతున్నాను. సో మురళీకృష్ణ గారు, అంటే మీరు అన్నట్టు సేవా కార్యక్రమాలు చాలా చేశానని చెప్తున్నారు. అనేక 60 గ్రామాలకు మీ యొక్క యాక్టివిటీస్ని చేశారని చెప్తున్నారు. నిజంగా సేవా కార్యక్రమాలు లేకపోతేనేమో ఇవన్నీ చేస్తేనే ఓట్లు పడతాయా? నేను ఒక విషయం ఏంటంటే అండి, సేవా కార్యక్రమాలు చేస్తే ఓట్లు పడతాయా, ఓట్లు పడవా అనేది కాదు. ముందు ప్రజా ప్రాచుర్యం ఒక వ్యక్తికి కావాలి. అతను ఏ ధోరణిలో ప్రజా ప్రాచుర్యం చేస్తాడు అనేది ప్రధానమైంది. రాయలసీమలో అయితే ముఠాలు కట్టి క్రైమ్ చేయడం ద్వారా వారు ప్రజా ప్రాచుర్యం చేసి హెరాస్ చేసి ప్రజల్లో వర్గాలు కట్టి శాసనసభ్యులైన వ్యక్తులు గత చరిత్రలో ఉన్నారు. ఆ టెండెన్సీ మారింది. అదేవిధంగా ముఠాలు పోషించి రాజకీయాలు పోషించి మరి అభ్యర్థిత్వాలు పొందినటువంటి రాజకీయ చరిత్రలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ప్రస్ఫుటంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ భావజాలంతో వారు చేసిన కార్యక్రమాల పట్ల ప్రతిస్పందనగా ఈ రోజున పాజిటివ్ ఓటు ఉందని గ్రామాన ఇంటింట నేను చూస్తూ ఉన్నాను. అందువల్ల ఈ ప్రభుత్వ పాలసీకి అనుకూలంగా నేను సంక్షేమ కార్యక్రమాలు చేశాను కనుక ప్రజల్లో నా పేరు ప్రాచుర్యంలో ఉంది కనుక 100కి 150 పాళ్ళు వారి లైను నా లైను ఒకటిగా ఉంది కనుక 1+1 మ్యాచ్ అయ్యి నేను భారీ విజయాన్ని నమోదు చేసుకుంటాననే నమ్మకం నాకు 101% ఉంది. 1. 2, మీరు అన్నట్టుగా మరి సంక్షేమ కార్యక్రమాలు చేసేస్తే ఎన్నికల్లో ఓట్లు పడతాయంటే నాకు ఎన్నికల అనుభవం కూడా లేకపోలేదు కదా. రాజకీయ పరిణితి చెందిన కుటుంబం నుంచి వచ్చిన వాడిని ఎన్నికలు ఎలా సమాయత్తం చేసుకోవాలో, మరి కార్యకర్తలను ఎలా సమాయత్తం చేసుకోవాలో, ప్రజల్ని ఎలా శ్రద్ధగా చూసుకోవాలనే దానిలో ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేది నాకు ప్లస్ పాయింట్. 1. 2, వారసత్వ రాజకీయాలకు విరుద్ధంగా మీరు అన్నట్టుగా అంబటి రాంబాబు గారు చెబితే నాకు సీట్ ఇచ్చారా అంటే లేదు. కేవలం నేనుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజానీకాన్ని, వారి సంక్షేమ ప్రభుత్వంలో పాలన పొందుతున్న ప్రజానీకం మెప్పు పొంది సర్వేల ద్వారా వెళ్ళడం వల్ల నేను వారి చేత టికెట్ తెచ్చుకున్నాను కనుక ఇటు పార్టీ అటు నేను చేసిన కార్యక్రమాలు 2 1+1గా ఈ నియోజకవర్గంలో 100% విజయం సాధించబోతున్నాను. కట్టలు కట్టి 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరులో ఓట్లు పడబోతున్నది నగ్న సత్యం మీరు చూస్తారు. కేవలం పోలింగ్ బిగిన్ చేసిన 3 గంటల్లోనే భారీగా నమోదు చేసుకోబోతుంది. ఈ నియోజకవర్గంలో కాదు, ప్రతి నియోజకవర్గంలో. ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి వేవ్ ఉంది. నిన్నగాక మొన్న 4 రోజుల క్రితం మరి జగన్మోహన్ రెడ్డి గారి బస్సులో నేను పేరేచర్లు ఎక్కితే మరి వేదిక దగ్గర రావడానికి కేవలం 10 కిలోమీటర్లు 4.5 గంటలు పట్టింది. అలాగే నంబూరు దగ్గర వారి బస్సు ఎక్కితే నేను ఖాజా టోల్ వెళ్ళడానికి 2 గంటలు పట్టింది. ఎక్కడ చూసినా భారీగా మహిళలు. అంతేకాకుండా ఒక వినూత్నంగా మనం కొన్ని వాస్తవాలు ఇప్పుడే నేను చెబుతున్న టీవీ వారు నమోదు చేసుకోండి. ఇది ఎలక్షన్ అయిన 2వ రోజు, కౌంటింగ్ అయిన 2వ రోజు నేను చెప్పింది సుస్పష్టం. రాష్ట్రంలో మహిళా సునామీ రాబోతుంది. 60 నుంచి 65% మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయబోతున్నారు. ఎందుకంటే వారు ఈ సంక్షేమ కార్యక్రమాలకి, వారు ఉన్నటువంటి భావోద్వేగానికి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో ఓటేద్దామనే పరిస్థితి ఉంది. 60 నుంచి 65% మహిళలు ఏ పార్టీకి ఓటేస్తే రెండో పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదు. అది మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో జరగబోతుంది. ఏదో తెలుగుదేశం పార్టీ అనాదిగా ఉన్న ఒక 40 ఏళ్ల పార్టీ కనుక పోటీ ఉండట్టుగా కనిపిస్తుంది, కానీ తెలుగుదేశం పార్టీ నిజంగా పోటీలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 100కి 175కి 175 నియోజకవర్గాలు వచ్చే అవకాశాలు ఈ ఎన్నికలు కనపడతా ఉన్నాయి. 89 మార్పులు చేసినా కూడా ఎక్కడ అసంతృప్తి లేకుండా పార్టీని సెటరేట్ చేశారంటే ఇది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా విస్తుపోయే విషయం. ఏనాడు మరి జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. ఎన్నికలకి పార్టీ చీలిపోయి బయటికి వెళ్ళి వేరే పార్టీలు పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి అసంతృప్తి వల్ల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క అసంతృప్తి లేకుండా 89 మార్పులు చేసి అంత బలమైన నాయకునికి ఎదిగాడంటే ప్రజానీకంలో ఉన్న మద్దతుతోటి మరి నాయకులందరూ కూడా వచ్చిన మేరకు సంతృప్తి చెంది అడ్జస్ట్ అయ్యి పార్టీ పవర్లోకి వస్తుంది, మనకు జగన్ న్యాయం చేస్తాడనే పద్ధతిలో నడుస్తున్నారు. కనుక 100కి 150 పాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరులో గెలుస్తుంది.
రాష్ట్రంలో 175కి 175 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. చెదురుమదురుగా ఎక్కడన్నా రాలుతాయేమని నాకు కొద్దిగా డౌట్ ఉంది, కానీ లేకుంటే అన్నీ గెలిచారు. రైట్. అంబటి మురళీకృష్ణ ఒకప్పుడు ఎలక్షనీరింగ్ బ్యాక్ అండ్ ఎలక్షన్కి సమాయత్తం అవ్వాలి, ఎలా గెలవాలి, ఈ స్ట్రాటజీ ఇదంతా ప్లాన్ చేసుకున్న మీరు ఈసారి మీరే స్వయంగా బరిలోకి దిగుతున్నారు. ఏమనిపిస్తుంది అంటే అప్పుడంటే మనం వెనకుండి ఎంత చేసినా కానీ ఏం కనిపించదు. ఇప్పుడు క్యాండిడేట్ మీరే, మీ స్ట్రాటజీ మీరు, మీ యొక్క ఎలక్షనీరింగ్ అంతా మీరే. ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఫేస్ చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే నాకు ఇది కొద్దిగా కొత్త ఎక్స్పీరియన్స్ ఏనండి. ఎందుకంటే నేను ఎప్పుడు అకాడమిక్స్గా కూర్చుని కార్యకర్తల్ని బాగా చూసుకోవడం, ఒక ప్లాన్ చేసుకోవడం, ఎన్నిక ఆప్టిమంగా చేయాలనేటువంటి తపనతోటి నేను ఎన్నికలు చేసే నుంచి ఇప్పుడు నేనే అభ్యర్థిగా, అంటే నిర్మాత, దర్శకుడు, హీరో నేనే ఉండే విధంగా ఈ ఎన్నికల్లో మొదటిసారి ఆ అనుభవం నాకు వచ్చింది. అయితే నేను ఎక్కువగా గ్రామాన తిరిగి ప్రతి ఓటర్ని కలిసే కార్యక్రమం చేపట్టాల్సిన పరిస్థితి ఉంది నాకు. ఎందుకంటే నేను ఈ నియోజకవర్గానికి కొత్తవాడిని. అంతేకాకుండా ఇది నా నేటివ్ నియోజకవర్గం, నా తండ్రి గారు పుట్టిన ఊరు మామూలుపల్లి, మాది ఇదే. కానీ అయితే ఎన్నికల ప్రక్రియలోకి మొదటిసారి నేను వచ్చాను కనుక ప్రతి వ్యక్తి కూడా నన్ను చూడాలని తపన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే నాకు ఓటు వేయాలని వారు అనుకుంటున్నారు. అయితే నాకు చాలా పేర్లతో పిలుస్తున్న, కళ్ళజోళ్ళు ఇచ్చిన ఆయనే, గుండెలు బాగు చేయించిన ఆయనే, త్రిచక్ర వాహనాలు ఇచ్చిన ఆయనే, జైపూర్కి ఇచ్చిన ఆయనే. అట్లా ఇదే కాదు, ఇంకోటి కూడా అంటున్నారు మిమ్మల్ని, ఏదో మెగాస్టార్ చిరంజీవి లాగా ఉన్నాడు మా అంబటి మురళీకృష్ణ, మా పొన్నూరు నియోజకవర్గం మెగాస్టార్ అంటున్నారు. నిజమా? అది కూడా నడిపిస్తుంది మీ కాన్సెన్స్లో? అంటే కొంచెం ఆ క్యారికేచర్ అట్లా ఉండడం వల్ల, లేకపోతే ఏంటి? అంటే నేను చెప్పాలంటున్నది ఏంటంటే, ఏ గొప్ప వ్యక్తిలో ఎవరినైనా పోల్చినా మనకు కొద్ది సిగ్గుపడతాం, ఆనందంగా కూడా ఉంటుంది. మెగాస్టార్ లేకపోతే చిరంజీవి గారితో పోల్చడం నాకు మిక్కిలి ఆనందకరమైన విషయం కూడా. ఎందుకంటే నేను బాల్యం నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమాని. మొదటి రోజే వారి సినిమా చూసేవాడిని. కడపలో ఇంజనీరింగ్ చదివే కాలంలో కూడా మొదటి షో, మొదటి ఆట చిరంజీవి గారి సినిమా చూసేవాడిని. అయితే నాకు ఎందుకో నా మిత్రులు కూడా అంటున్నారు, నీకు వయసు పెరుగుతున్న కొద్దికి నీకు ఎక్కువ చిరంజీవి రూపురేఖలు నీలో కనిపిస్తున్నాయని. మరి కరుడు కట్టినటువంటి చిరంజీవి అభిమానులు ఉన్నటువంటి కుప్రావూరు గ్రామంలో నా పోస్టర్ చూసి అందరూ చిరంజీవిలాగా ఉన్నాడు, ఈసారి ఓటు వేయాలంటున్నారండి. సో నాకేమీ చిరంజీవి అభిమానినే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బై డిఫాల్ట్ పార్టీ తరఫున పోటీ చేశా. కానీ చిరంజీవి అభిమానులంతా నా అభిమానులే. చిరంజీవి అభిమానులందరూ నాకు ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు. వారందరినీ కూడా నేను ఆ భావజాలంతో వారిని కూడా నేను ముందు జాగ్రత్తగా చూసుకుంటాను. ఇటు పార్టీనే కాకుండా మీరు చెప్పినట్లుగా నా సంక్షేమ కార్యక్రమాలు, చిరంజీవి ఫ్యాన్స్ కూడా నాకు సహకరిస్తుందని మీ ద్వారా నాకు తెలిసింది. చాలా సంతోషం. ఇక్కడ మీరు పోటీ పడుతుంది ఒక బలమైన ప్రత్యర్థి ధూళిపాళ నరేంద్ర. ఆ ఫ్యామిలీ కూడా చాలా పొలిటికల్గా మొదటి నుంచి టీడీపీలో ఉన్నారు. ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దశాబ్ద కాలాల పాటు వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచిన సందర్భం. సో ఒక బలమైన ప్రత్యర్థి, ఒక కొత్త ప్రత్యక్ష రాజకీయాలకు ఇప్పుడే అడుగు పెడుతున్నటువంటి అంబటి మురళీకృష్ణ. ఏం చెప్తారు మీరు? మీ ప్రత్యర్థిని ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి వ్యూహాలు, ఎత్తుగడలు మీరు అనుసరించబోతున్నారు? మీరు చెప్పినటువంటి బలమైన ప్రత్యర్థి లేకుంటే ఎలా వ్యూహాలు వేస్తారు, వారు బాగా అనుభవం ఉన్న వ్యక్తులు, వీటన్నిటికీ రాష్ట్రంలో కాలం చెల్లింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అనుభవం ఉందని మీరు పార్టీ పెట్టారండి? ఏం అనుభవం ఉందని ఒంటి చేత్తో పార్టీని సమాయత్తం చేసుకుని ఎన్నికల్లో 151 సీట్లు వారు గెలుచుకున్నారు. అంటే డైమెన్షన్స్ మారిపోయినాయి రాష్ట్రంలో. మా తాతలు నేతులు దాగారు, నా మూతులు వాసన చూడండి అనే రోజులు పోయినాయి. ఓళ్ళ బళ్ళు అయ్యే రోజులు రాష్ట్రంలో వచ్చినాయి. నెంబర్ 1. 2, పొన్నూరు నియోజకవర్గంలో ఇంతకుముందు అంత ధీటైన ప్రత్యర్థి ఇతనికి లభించలేదు కనుక ఇతను 25 సంవత్సరాలు గెలిచాడని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. అక్కడ దాకా ఎందుకండి, 25 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తితోటి ఫ్రెషర్ని నేను ఈ నియోజకవర్గానికి వస్తే నేను అసలు పోటీని ఇవ్వలేని పరిస్థితిలో ఉండాలి. పులివెందులు వెళ్ళమనని ఎవరైనా పోటీ ఇవ్వగలుగుతారా? మొదటి రౌండ్కి అవుట్ అయిపోతున్నారు. మరి ఈ నియోజకవర్గంలో ఎందుకు ఈ తీవ్ర స్థాయిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే 100కి 100 పాళ్ళు 25 సంవత్సరాల్లో ధూళిపాళ నరేంద్ర అనే వ్యక్తి అభివృద్ధి నిరోధకుడు. ఈ నియోజకవర్గంలో అతని మార్కే నాకెక్కడా కనిపించలేదు. అంటే మీరు ఈ నియోజకవర్గం కొత్త, సరే పాతోళ్ళు అంటే అనుకోవచ్చు, మీరు ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నారు కదా. సో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ మీకు కనిపించట్లేదు? పొన్నూరులో 100కి 100 పాళ్ళు కనిపించట్లేదు. అక్కడ దాకా వద్దండి, ఆయనకి సొంత గ్రామం చింతలపూడి వెళ్తే నా పుస్తకం నిండిపోయింది సమస్యలు రాసుకోవటానికి. సొంత గ్రామంలోనే చేయరు. అయితే ఇది ఏంటంటే అండి, వారి కాలం అలా నడిచింది.
ఎందుకంటే బూర్జువా తత్వం, జమీందారీ తత్వం, భూస్వామి తత్వం ఉన్న వ్యక్తులు ఎంతసేపు ప్రజానీకానికి రాజకీయం అర్థం కాకుండా పప్పు బెల్లాలు పెట్టి పబ్బం గడుపుకునే రాజకీయాలు ఇంతకుముందు నడిపేవారు. సో ఆ మదుగులో పొన్నూరు నడిచింది ఇంతకాలం. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి వారు అవేర్నెస్ వచ్చింది. ఈయన ఏం చేశాడు, ఏం చేయలేదనే ప్రశ్న ఉద్భవించింది ఒకటి. గత 2 సంవత్సరాల నుంచి నేను నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల నా యొక్క బాడీ లాంగ్వేజ్ ఏంటి, నేను ఎలా ప్రవర్తిస్తాను, ఎలా ప్రజలకు సేవ చేస్తాననేది ఒక మోడల్ నేను కనిపించాను వారికి. ఇతనికి శాసనసభ్యత్వం ఆపాదిస్తే ఇతను శాసనసభ్యుడికి ఎన్నికైతే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజానీకంలోకి విస్తృతంగా వెళ్ళిపోయింది. అందువల్ల కంపారిజన్లో ఇప్పుడు ఏంటంటే ఇన్నాళ్ళు కొత్త ఆయన వచ్చాడు, ఇప్పుడు బాగా చేస్తున్నాడు కనుక ఆయన 25 ఏళ్ళు ఏం చేశారనేది జనానికి ఒక రివ్యూ వచ్చినప్పుడు అతనికి 0 మార్కులు పడుతున్నాయి. అతని ఎన్నికల్లో తుక్కుగా ఓడిపోక తప్పదు. మీరు అన్నట్టు నేను కొత్త అభ్యర్థిని, లేకపోతే వారికి 25 సంవత్సరాలు. వీరికంటే పెద్ద నాయకులు, మహానాయకులు కోడెల శివప్రసాద్ గారు 22,000తో సత్తెనపల్లిలో మూటాముల్లి సర్దుకుని వెళ్ళిపోయారు. ఈ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఏ కార్యకర్తని రూపాయి బిల్లు ఖర్చు పెట్టనివ్వనని అట్లాగే నేను పాటిస్తున్నా. వారందరినీ జాగ్రత్తగా చూసుకున్నా. వారు ఎంతో ప్రేమాభిమానాలుగా నాకు ప్రతి గ్రామంలో సహకరిస్తున్నారు. నాకు 0% అసంతృప్తితో నియోజకవర్గంగా మార్చుకోగలిగాను కనుక 101% ఆ ప్లేస్లో ధూళిపాల నరేంద్ర గారు ఉన్నా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, లేకపోతే లోకేష్ గారు ఉన్నా, ఎవరున్నా ఓడిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో విజయం సాధిస్తుంది. రైట్, మీరు గ్రామాల్లో తిరుగుతున్నారు, పొన్నూరులో 3 మండలాల్లో తిరుగుతున్నారు కదా, ఎట్లా ఉంది, ఏంటి ప్రజల స్పందన ఏంటి, వాళ్ళు ఇంకేమైనా ఇష్యూస్ చెప్తున్నారా ఏంటి? గ్రామంలో నాకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఏంటంటే అండి, గత 5 సంవత్సరాల్లో కిలారి వెంకటరామయ్య గారు శాసనసభ్యులు ఉన్నప్పుడు గత 25 సంవత్సరాల్లో జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొన్ని జరిగాయి. వాస్తవం ఇది, ఫ్రమ్ ద హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. బికాజ్ ఈయన వచ్చిన తర్వాతే కొన్ని రోడ్లు, డ్రైన్లు ఇలాంటివి చేయడం జరిగింది. అంతకుముందు ఏమీ చేయలేదు. అంటే గ్రామాన్ని ఏమన్నా స్వరూపం మారిస్తే ప్రజలకు అవేర్నెస్ వస్తే మళ్ళీ కష్టం అవుద్దేమో అనుకున్నాడు, ఆయన మదువులో పెట్టాడు. ఈయన ఫెయిర్గా చేశాడు. అభివృద్ధి చేస్తున్నాం కనుక గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇంకా అడుగుతున్నారు, సార్ ఆ రోడ్డు ఇక్కడ దాకా వచ్చిందండి, ఈ కొద్దిగా కూడా వేసి పెట్టండి, లేకపోతే ఆ రోడ్డు వేసి పెట్టారండి, మంచి చేశారు, మా రోడ్డు కూడా వేసి పెట్టండి, లేకపోతే ఈ డ్రైన్ కట్టి పెట్టండి, ఈ వాటర్ ట్యాప్ ఇక్కడ దాకా ఇచ్చేటట్టు చేయండి అనే కార్యక్రమాలన్నీ నేను ఎక్కడెక్కడ గ్రామంలో ప్రతి గ్రామంలో నమోదు చేసుకుని గ్రామ సభలో సాయంత్రం అన్నీ చదివినిపిస్తున్నాను. ఇవన్నీ కూడా నేను అధికారం ఇచ్చినట్టయితే నేను వెంటనే అమలుపరుస్తాను. వారి ఫోన్ నెంబర్లు కూడా రాసుకుంటున్నా. ఆ ఫోన్ నెంబర్కి నేనే తిరిగి ఫోన్ చేసి చెప్పే విధంగా ఆ సిస్టమ్ నాకుందండి. ఒకటి నిన్నగాక మొన్న మన ధూళిపాల నరేంద్ర గారు నా మీద ఒక విమర్శ చేశారు. ఏంటో తెలుసా విచిత్రమైన విషయం, ఈయన బజరంగ్ ఫౌండేషన్ అని ఒకటి పెట్టి కళ్ళజోళ్ళు పంచి గుండెలకి ఆపరేషన్ చేయించి ఓటర్లకు ఇప్పుడు ఆ డేటా పెట్టుకుని ఫోన్ చేసి ఓటేమని బెదిరిస్తున్నా అంట. 100 వాళ్ళు నా దగ్గర కళ్ళజోడు తీసుకున్న వాళ్ళు నంబర్ ఉంటే నేను ఫోన్ చేసి అడుగుతాను, ఏమండి మేము సేవ చేశాను ఓటేమని. బెదిరిస్తున్నానండి. మరి ఇదేంటో కళ్ళజోడు ఇచ్చిన తర్వాత ఇంక బెదిరించడం ఎందుకండి. సో అందువల్ల నేనేమంటున్నానంటే అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు ఈ పార్టీ చేస్తుంది. పోయిన శాసనసభ్యుడు చేశాడు కనుక నేను ఖచ్చితంగా ఎన్నికవుతానని నమ్మకం వారికి ఉంది. వారికి వేయాలని, ఓటు వేయాలని ప్రేమ నా మీద ఉంది కనుక నన్ను అడుగుతున్నారు అభివృద్ధి కార్యక్రమాలు, నేను నమోదు చేసుకుంటున్నా. వాటిని అన్నింటినీ అమలు చేసి చూపిస్తాను. నెంబర్ 1, దీన్ని కరప్షన్ ఫ్రీ నియోజకవర్గంగా మార్చబోతున్నాను. ప్రతి బహిరంగ సభలో నేను కన్న తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ నియోజకవర్గం నుంచి రాగి పైసా కూడా తీసుకెళ్ళనని. మీడియాకు కూడా నేను అదే చెప్తున్నా, ప్రతి 6 నెలలకి ఈ మాదిరిగా నా కెమెరా పెట్టండి. మీరు నా మీద అవినీతి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో చూపండి. ప్రతిపక్షాలు మాట్లాడి పిచ్చివాగుడు పక్కన పెట్టి మీరు నమ్మిన ఏ కార్యక్రమమైనా ఎవరి దగ్గరైనా ₹1 తీసుకున్నారని మేము నిరూపిస్తే నేను పదవికి రాజీనామా చేసి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఈ రొటీన్ ఛాలెంజ్లు కానీ నేను స్పష్టంగా చెప్పాలనుకున్నది ఏంటంటే మచ్చలేని నాయకుడిగా ఉండడం కోసమే నేను ఈ వయసులో రాజకీయాల్లోకి వచ్చాను. సో అంటే కరప్షన్ అనే మాట ప్రస్తావించారు కాబట్టి ఒకటి అడుగుతున్నా, అంటే లాస్ట్ ఎమ్మెల్యే మీద చాలా ఎలిగేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎంపీ కూడా పోటీ చేస్తున్నారు. సో లాస్ట్ టైం చాలా తక్కువ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ ఈసారి ఆయన ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది? అంటే ఆయన ఇంపాక్ట్ అభివృద్ధి మీద మీ ఇంపాక్ట్ పడుతుందా, లేకపోతే ఎలిగేషన్స్ మీ మీద ఇంపాక్ట్ పడతాయి ఏంటి? నేను కరప్షన్ ఫ్రీ నియోజకవర్గం అనేది మాట ఎందుకు వాడానంటే అండి, పొన్నూరును ఉద్దేశించి నేను ఆ విషయం మాట్లాడలేదు. 175 నియోజకవర్గాల గురించి నేను మాట్లాడలేదు. భారతదేశంలో రాజకీయాల్లో ఎంతో కొంత చేతి మార్పిడి ఉందనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక స్వచ్ఛమైన పాలన ఇవ్వాలనే దానికి నేను ప్రస్తావిస్తున్నాను. కానీ పాత శాసనసభ్యుడు ఎలా ఉన్నాడు, పక్క శాసనసభ్యుడు ఎలా ఉన్నాడు అనేది నా ఎజెండా కాదు. వారికి మంచి పేరు ఉంది, అక్కడ ఇక్కడ అసంతృప్తులు కూడా ఉంటాయి. ఎందుకంటే వారు ప్రింటెడ్ పుస్తకం, నేనేమో తెల్ల కాగితం. ఇప్పుడు నా సోకు 6 నెలలు ఆగితే కానీ తెలియదు గెలిచిన తర్వాత.
సో నేను అప్పటికి కూడా తెల్లగాయితంలాగా ఉండగలిగితే నేను గొప్పవాడిని. కనుక విమర్శలు, సద్విమర్శలు లేకుంటే ఆరోపణలు అందరి మీద ఉంటాయి. రేపు నా మీద కూడా ప్రతిపక్షాలు చేయవని ఏమీ లేదు. వారి వారి అభివృద్ధి కార్యక్రమాలను నేను కొనసాగిస్తాను. నేను ఎక్కడ అవినీతికి పాల్పడినా అది నా మెరిట్. కనుక పాత రాజకీయాల పట్ల నాకున్న మక్కువతోటి ఒక కొంగొర్త రాజకీయంలో నీతివంతమైన రాజకీయాలు, నిబద్ధత గల రాజకీయాలు చేయాలన్నదే నా పంద. అందుకే ఈ వయసులో నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు అవకాశాలు ఎప్పుడు వచ్చినాయి. రాంబాబు గారు పోటీ చేయకముందే నాకు అవకాశాలు ఉన్నాయి. రేపల్లో 1-2 సార్లు పోటీ చేసే అవకాశం ఉంది. అపజయం పొందేవాడినో జయం పొందేవాడినో ఆ రోజు నేను రాజకీయాల్లో ఇమడలేనేమో అనుకున్నా. ఇప్పుడు 10 ఏళ్ల వయసుగా ఇంకో 10-15 ఏళ్ళు రాజకీయాల్లో ఉండగలిగే ఆర్థిక స్తోమత కూడా నాకు ఉంది. కనుక నేను ఇమడగలనని, ప్రజలకు సేవ చేయాలని, ఇలాంటి సంక్షేమ ప్రభుత్వం గతంలో ఎప్పుడు చూసలేము. భావోద్వేగంతోనే జగన్మోహన్ రెడ్డి గారితో నేను సపోర్ట్గా ఈ రాజకీయాల్లోకి వచ్చాను. కానీ నాకు వ్యక్తిగతమైన ఎజెండా ఈ రోజు లేదు, రేపు కూడా ఉండదు. రైట్. అంటే మీరు జగన్ బ్రాండ్తోనే మీరు గెలవబోతున్నారా? నేను ఇందాక చెప్పాను కదండి, 100కి 100 రూపాయలు జగన్ బ్రాండే. బ్రాండ్ అంటే జగన్ గారు స్టిక్కర్ వేసి ఇచ్చాడు. స్ట్రాఫ్ మనం పెట్టుకోవాలి కదా. స్ట్రాఫ్ మంచిది చూసి పెట్టుకుంటే విజయం అనిపిస్తుంది. నాకు జగన్ గారు బ్రాండ్ ఉంది, స్ట్రాప్ ఉంటే స్ట్రాప్ రాలిపోద్ది బొమ్మ. అందుకని జాగ్రత్తగా ఆయన బ్రాండ్ని ఎన్హాన్స్ చేసుకుంటూ, మీరు అన్నట్టు ఇందాక ఏదో అవతల ప్రత్యర్థికి చాలా పెద్ద ఇది ఉంది కదా అని అంటే ఉంటుంది. ఏముండా కూడా మనం సమర్థవంతులు, మనం నడిపించగలం. మీరు చూస్తున్నారు కదా. మీకు అక్కడ దాకా ఎందుకండి? పొన్నూరు టౌన్లో అసలు ధూళిపాళ నరేంద్ర గారికి ఆఫీస్ కార్యాలయం లేదు. మీరు టీవీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఒకసారి వెళ్ళండి. ఎక్కడ ఉంటాడు ఆయన? ఎక్కడ పుట్టలో దాక్కుని ఉంటాడు, చింతలపూడిలో. ఆయనకి ఆఫీసే లేదు, కార్యాలయం లేదు. ఎవరన్నా 10 మంది వచ్చి సమస్య చెప్పుకోవడానికి ప్రదేశమే లేదండి. ఇది కేవలం గ్రామ రాజకీయాలు, పంచాయతీ బోర్డు సర్పంచ్ నడిపించినట్టు బూర్జువా విధానం నడిపించాడు. మన ఆఫీస్ చూడండి, మీరు చూశారు కదా. ఇప్పటికే ఇది టెంపరీ ఆఫీస్ ఇంత కళకళలాడుతుంది. రేపు శాసనసభ్యుడు అయిన తర్వాత పర్మనెంట్గా ఆఫీస్కి ఉంటుంది. ఇక్కడ 10 మంది పనిచేసే వాళ్ళు ఉంటారు. మరి వాలంటీర్లు కొంతమంది వస్తారు, ప్రజల సమస్యలు నమోదు చేసుకుంటారు. నేను ఉన్నా లేకపోయినా ఊర్లో ఆ సమస్య తీర్చే కార్యక్రమం మీరు చూస్తారు. వినూత్నమైన పరిపాలన పొన్నూరులో మీరు చూడబోతున్నారు. వ్యక్తిగతంగా మీకు చెప్తున్నా, మీరు చూడండి. 6 నెలల తర్వాత మీరు సత్తెనపల్లిలో ఏమైనా ప్రచారం చేస్తారా, లేకపోతే రాంబాబు గారు ఇక్కడ పొన్నూరులో ఏమైనా ప్రచారం చేయడానికి వస్తున్నారు? సత్తెనపల్లిలో నేను ప్రచారం చేయటం, రాంబాబు గారు ఇక్కడ ప్రచారం చేయటం ఒకప్పుడు సంభవించేది. ఎప్పుడు అంటే ఇద్దరు ఎవరికైనా టికెట్ రాకపోతే. ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులే కనుక ఆయన పని ఆయన చేసుకోవాలి, నా పని నేను చేసుకోవాలి. రెండూ కలిపి గెలిచి 175లో భాగం కావాలి. 175లో మీ రెండు అంతే కదా. అందుకని వారి పని వారు అక్కడ చేసుకుంటున్నారు, నా పని నేను ఇక్కడ చేసుకుంటాను. రైట్. అంటే పొన్నూరు ఎమ్మెల్యేగా అంబటి మురళీకృష్ణ గెలిస్తే ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? నేను చెప్పాను కదండి, ఒకటి వాట్ ద కోర్ ప్రాబ్లమ్స్ యూ ఐడెంటిఫైడ్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ. నేను వాస్తవం చెప్తున్నానండి. నేను ప్రత్యేకమైన ఎజెండా నా దగ్గర ఏం లేదు. పెద్ద స్టడీ చేసి మాస్టర్ ప్లాన్ చేసేసి పొన్నూరుని అది మార్చేస్తాను ఇది మార్చేసాను సొల్లు కబుర్లు చెప్పడానికి సిద్ధంగా లేదు. ప్రత్యక్షంగా మన ఎదుటే సమస్య కనిపిస్తూ ఉంటుంది. రోడ్లు, డ్రైన్లు, లేకపోతే ఇవి. ఇంకొకటి దాకా ఎందుకండి, ఒక్కొక్కసారి దీంట్లో 3 రకాల ప్రజాపాలనలో 3 రకాలు ఉంటాయి. ఒకటి, వ్యక్తిగతంగా మీకు సమస్య వచ్చింది. ఉదాహరణకి సమ్ ఎక్స్కి కూతురు సమస్య ఉంది, అల్లుడు ఛేదిస్తున్నాడు, బాధిస్తున్నాడు, ఆమెకు సహాయం చేయాలి. నిజంగానే సహాయం చేసాం, ఆ అల్లుడు వేధించలేదు, వాడిని ఏదో చేసాం, పోలీస్ స్టేషన్లోనో ఏదోనో ఈ పిల్లకి సహాయం చేసాం. దాంట్లో నిజంగా వాళ్ళని ఫిజికల్గా లబ్ధి పొందట్లా కానీ రిలీఫ్ అది చేయడం వల్ల ఒక మంచి పేరు తెచ్చుకోవచ్చు. నెంబర్ 2, వ్యక్తిగతంగా ఒక XYZకి కూతురుకో కొడుకో ఏదో ఒక ఆపర్చునిటీ, ఉద్యోగమో ఇంకోటి ట్రాన్స్ఫర్, అది ఒక ఆపర్చునిటీ. 3వది అభివృద్ధి కార్యక్రమం, అంటే ఈ రోడ్డు వేయడం ఏంటి, ఈ డ్రైన్ వేయడం ఏంటి, ఇవంటి. 4వది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు. 5వది నేను చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, కళ్ళజోళ్ళు. అంటే నేను ఆషామాషి మనిషి, లేకపోతే అవసరం అయిపోయిందని ఆపే మనిషిని కాదు. ప్రతి 6 నెలలకి మండలంలో జగన్నామ సంక్షేమ శిబిరం పెడతాను. ఈ నియోజకవర్గంలో కళ్ళచోడు కొనుక్కోకుండా 5 సంవత్సరాలు ప్రతి 6 నెలలకి, సంవత్సరానికి మండల స్థాయిలో పెట్టి ప్రతి ఊరికి ఆటోలు పెట్టి ఐ టెస్టింగ్లు చేయించి కళ్ళజోళ్ళు ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా ప్రోయాక్టివ్గా గుండె జబ్బులు ఎవరెవరికి ఉన్నాయో ముందే టెస్టింగ్ చేయించి కనుక్కుని వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసే కార్యక్రమం. ఇలా 5టిని రంగరించుకుని చేసుకుంటూ వెళ్తాను. ఇక్కడ నిజం చెప్పాలంటే పొన్నూరు కొద్దిగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం. ఎందుకంటే మారుమూల నియోజకవర్గం కాదు. ఇక్కడ ఉండే సమస్యలు, రైతులకి ఉండే సమస్యలు, కొన్ని డ్రైన్ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా మెజారిటీ ఉండేది ఏంటంటే ఆ బ్రిడ్జి సమస్య ఒకటి,
ఊరు వైడనింగ్ ఒకటి ఇవి కొన్ని సమస్యలు ఆల్రెడీ టేకప్ చేశారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గం ఇప్పుడు పొన్నూరు పట్టణంలో ఆటో నగర్ ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ఆ ఆటో నగర్ను కూడా నా పథకం నాకుంది. వినూత్నమైన ఆటో నగరు ఈ పట్టణంలో రాబోతుంది. ఎందుకంటే ఇది గుంటూరు నుంచి బాపట్ల వరకు నేషనల్ హైవేలో కలపబడింది. ఇంకా పొన్నూరు ప్రజానీకానికి ఈ విషయం అర్థమై ఉండకపోవచ్చు. అంటే మన హైవే ఎలా వెళ్తుందో కాకాని గుంటూరు సంబంధించిన సైడ్ కాలువలు ఉండడం కొంత ఇబ్బందికరం, అంటే టూ వే ఎక్స్పాన్షన్కి ఏమన్నా ఆటంకాలు ఉన్నాయి. అసలు రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొదవలేదని నేషనల్ హైవే తలుచుకున్న తర్వాత ఏ మారుమూల రోడ్డు అయినా నేషనల్ హైవే చేయాలంటే 4 లైన్ అవి అంటే వాళ్ళ ఎక్విజిషన్ పాలసీ ఈజ్ డిఫరెంట్ అండి. ప్రతి ఎక్కడ డిస్ప్యూట్ కూడా ఉండదు, లిబరల్గా ఉంటుంది. నేషనల్ హైవే కాబట్టి స్టేట్ హైవే అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా. నేను ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే నా కెరీర్ ఎక్కువ నేషనల్ హైవేస్లో నడిచింది. సో ఐజేఎంతో కానీ లేకుంటే ఏఎస్ఐపి అనే కంపెనీతో కానీ నేను పనిచేయడం వల్ల ఎక్కువ హైవేల్లో పనిచేశాను కనుక ఈ గుంటూరు నుంచి బాపట్ల వెళ్ళే నేషనల్ హైవేకి ఎడ్జసెంట్లో ఆటో నగర్ పెట్టాలని నా కోరిక. ఆటో నగర్ అంటే నేను అనేది ఆటో నగర్లో ఒక స్థలం లభించిన వ్యక్తి కుమారుడికి అది ఘనమైన ఆస్తిగా మారాలని నా కోరిక. అదేదో డబ్బా రేకులు కొట్టుకునే ఇది కాదు. ఒక హైవే నా నుంచి ఒక మోడర్న్ ఆటో నగర్ నెలకొల్పితే అన్నిటికీ రోడ్డు అండి ప్రధానమంది 4 లేన్కి అటాచ్డ్గా ఒకటి. అట్లాగే ఇంకేమన్నా ప్రభుత్వ భూములు ఉంటే ఎవరికన్నా కులాల పరంగానో మతాల పరంగానో కొన్ని కళ్యాణ మంటపాలకి ఏదన్నా ప్రభుత్వం నుంచి ఇచ్చి అట్లా చేస్తే కూడా బాగుంటుందని. అట్లాగే పట్టణంలో వైశిలి 2-3 సత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా దాని లోతులోకి వెళ్తే ఇప్పుడు ఆ ప్రత్యేక 25 సంవత్సరాల నుంచి పరిపాలన చేసిన అభ్యర్థి గురించి మళ్ళీ గంట చెప్పాల్సి వస్తుంది. అక్కడ ఒక వైశ్యుల సత్రంలో 4 ఎస్సీలను తీసుకెళ్లి బలవంతంగా ప్రవేశపెట్టాడు. ఎందుకయ్యా అంటే వాళ్ళని కదిపితే కేసులు పెట్టించాలని, అది ఆయన సొంతం చేసుకోవాలని, దాంట్లో ఈయన ఏదో కట్టుకోవాలని, ఇలాంటివన్నీ కూడా మొత్తం ఖాళీ చేయించి వైశ్యుల పట్ల నాకు ఒక మంచి భావన ఉంది. ఎందుకయ్యా అంటే వైశ్యులకి ఏదైనా ఒక స్థలం ఉందనుకోండి, మనం లీగల్గా హెల్ప్ చేస్తే వాళ్ళు వ్యాపార కులం కనుక సాయంత్రానికి 4-5 కూర్చుని ఒక కమిటీ వేసేసుకుని ₹1 కోటి 2 కోట్ల రూపాయలు వసూలు చేసేసుకుని ఒక కళ్యాణ మండపం లేకపోతే ఇంకోటి కట్టేసుకోగలరు. మిగతా వాళ్ళు వ్యవసాయ ఆధారిత కుటుంబాల వాళ్ళు ఏంటంటే టేబుల్ క్యాష్ ఉండదు, కౌంటర్లో క్యాష్ ఉండదు. రైట్. ఎన్నో ఎక్స్ప్రెస్ హైవేలు చేసినటువంటి మీరు ఒక ఎక్స్ప్రెస్గా మాదిరి పొన్నూరును అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. మరి పొన్నూరు ప్రజలంతా మీ వెంటే ఉంటారని మీరు భావిస్తున్నారా? అంటే నేను ఒక్క విషయం మీకు చెప్పాలనుకున్నానండి. నేను అభివృద్ధి పొన్నూరు రూపురేఖలు మార్చేస్తానంటే నేను ముఖ్యమంత్రిని కావాలి, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందుల రూపురేఖలే మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత పులివెందుల రూపురేఖలే మార్చేశారు. వారిది 40 సంవత్సరాల రాజకీయ కుటుంబం. మరి దూరిపాళ్ళ నరేంద్ర గారి కుటుంబం కూడా 40 సంవత్సరాలు. వారి తండ్రి గారు 10 సంవత్సరాలు చేశారు. వీరు 25 సంవత్సరాలు శాసనసభ్యులు కూడా 5 సంవత్సరాలు ఓడిపోయి ఉన్నారు. మొత్తం 40-45 సంవత్సరాలు వారు ఉన్నారు. ఈ పొన్నూరులో తూనాబొడ్డు ఏమీ లేదు. సో నేను పులివెందులను ఆదర్శంగా తీసుకుని ఇక్కడ రాబోయే డెవలప్మెంట్ పరిణామాలు నేషనల్ హైవే ఎలా వస్తుంది, ఇలా వస్తుందని ఉన్నదాన్ని తెలివిగా లాజికల్గా ఉపయోగించుకుని కొద్దిగా ఎక్కువ శ్రమపడి, నేనేమి ముఖ్యమంత్రిని కాదు కనుక అన్ని ఫండ్స్ నా చేతిలో ఉండవు కనుక ముఖ్యమంత్రి గారిని ఎప్పటికప్పుడు నేను నా పర్సనల్ ఎజెండా ఏం లేదు. మీ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీకి బాగా అటాచ్మెంట్, పార్టీని వెన్నంటే ఉన్నారు. కష్టకాలంలో కూడా మీరే ఉన్నారు, మీ బ్రదర్ కానీ మీరు కానీ. మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు గారు, అంబటి మురళీకృష్ణ బ్యాక్ అండ్ ఉన్నారు కాబట్టి ఆ ఇంటిమసీ మీకు ఆ మొత్తాన్ని పొన్నూరు అభివృద్ధి కోసం ఉపయోగించడంలో నాకేమాత్రం వేరే ఆలోచన కూడా లేదు. రైట్. ఆల్ ది బెస్ట్ అంబటి మురళీకృష్ణ గారు. మొత్తం మీరు చూసినట్లయితే పొన్నూరు నియోజకవర్గంలో తన వంతుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను, ఎవరైనా సరే ఏ కష్టం వచ్చినా సరే అంబటి మురళీకృష్ణ ఉన్నాడు అని చెప్పుకోవాలి. వాళ్ళ సమస్యలు తీర్చడానికి తను ముందున్నాను. నేను ఒక వైట్ పేపర్ని దీని మీద ఏం రాసుకుంటారనేది పొన్నూరు ప్రజలకే వదిలేస్తున్నానని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి News 360, నిజం ఆలోచనను మారుస్తుంది.